దుర్యోధనుణ్ణి వదిలేసి ఎవరికి వారు పారిపోయారు. ఇక మిగిలింది దుర్యోధనుడు. అతన్ని గంధర్వులు బంధించి తాళ్లతో కట్టేశారు. నిజానికి కాసేపు ఆగితే గంధర్వుల చేతిలో దుర్యోధనుడు మరణించేవాడే. కాని దుర్యోధనుడి అనుచరులు పరుగు పరుగున ధర్మరాజు దగ్గరకు వెళ్లారు. దుర్యోధనుణ్ణి కాపాడాలని వేడుకున్నారు. మనం చేద్దామనుకున్న పని గంధర్వులే చేస్తున్నారని భీముడు నవ్వుకున్నాడు. కాగల కార్యం గంధర్వులే నెరవేర్చారన్న సామెత ఇక్కడి నుంచి వచ్చిందే. కాని ధర్మరాజు దుర్యోధనుణ్ణి రక్షించాలని నిర్ణయించుకున్నారు. ఎంత కాదనుకున్నా దుర్యోధనుడు తమ్ముడు. తమ మధ్య యుద్ధం వస్తే దుర్యోధనుడు శత్రువు. కాని ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు. శరణు కోరాడు. కాబట్టి అన్నగా కాపాడాలి అనుకున్నాడు. అన్న మాట మీద గౌరవంతో భీముడు అర్జునుడు వెళ్లారు. భీముడు అర్జునుడు రాగానే చిత్రసేనుడు తగ్గాడు. దుర్యోధనుణ్ణి వారికి అప్పగించాడు. అతణ్ణి ధర్మరాజు దగ్గరకు తీసుకువెళ్లారు భీమార్జునులు. ఇలాంటి చేతకాని సాహసాలు ఇంకెప్పుడు చేయొద్దని హెచ్చరించిన ధర్మరాజు దుర్యోధనుణ్ణి హస్తినకు పంపాడు.